హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి శుభవార్త అండి. వచ్చే బడ్జెట్లో అంటే రాబోయే బడ్జెట్ జూలై 24వ తేదీ లోపల అయితే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయండి ఉద్యోగులకు సంబంధించి. సో ఈ బడ్జెట్లో అయితే ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే ఉండనుందండి. అదేంటంటే అది వీడియోలో తెలుస్తుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ₹1,00,000 పెంచడం జరిగింది. ఇదివరకు ఏదైతే 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ఉండేదో ఆ పరిమితిని ఇప్పుడు ₹1,00,000 పెంచారండి. త్వరలోనే ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ పద్ధతి ప్రస్తుతం సంవత్సరానికి 50,000 ఉండగా ఆ మొత్తాన్ని ₹1,00,000 పెంచుతున్నట్లు తెలుస్తుంది. దీనికి క్లెయిమ్ చేసుకునేందుకు ఉద్యోగులు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. సో పెన్షన్ అందుకునే మాజీ ఉద్యోగులు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ అయితే వర్తిస్తుంది అని చెప్తున్నారు. సో ఇదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.